తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఎల్ రమణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తక్షణమే పోలీస్ కేసు పెట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఇంకోసైడ్ సంఘటన జరగకుండా విమర్శలు చేసుకోవడం సహజం. మేము కూడా 30-40 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నాం, అనేక పదవులలో ఉన్నాం. మనకున్న సమాచారానికి అనుగుణంగా సమాజానికి తెలియపరచడం కొరకు ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా విషయం చెప్తాం. చెప్పకుండా ఉండలేం. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, వ్యక్తులమైనా పార్టీ అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. మనం ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా వివరిస్తే మన అనుచరులు కానీ, అనుమానులు కానీ, అభిమానులు కూడా అదే విధంగా ముందుకెళ్తారు. కరీంనగర్ జిల్లాలో ఏనాడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు లేవు, గొడవలు లేవు. ప్రజాసేవకు అంకితమైనటువంటి బాగున్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి దానికి ఇవాళ రాజకీయాలు ఉండేటువంటి వ్యక్తులు తలంచుకునే విధంగా మీ మాటల తీరుంది, మీ వాళ్ళ ప్రవర్తన ఉంది. కరీంనగర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నారో, ఆ దాడికి వ్యూహకర్తున్నాడో, ఆ దాడి పాల్పడ్డ అందరూ కూడా అరెస్ట్ చేయాలా, PDP-4 యాక్ట్ పెట్టాలా. ఒకవైపున ప్రజాప్రతినిధి మీద దాడి, అదేవిధంగా ఆస్తుల ధ్వంసం, ప్రధానంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసం. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ధ్వంసం చేసినా కానీ పెట్టేటువంటి యాక్టు PDP-4. మీ లోపల కమిట్మెంట్ ఉన్నట్టయితే, లా అండ్ ఆర్డర్ కాపాడాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టయితే ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని, మీ దాడులకో ధ్వంసాలకో బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఇది ఉద్యమాలకు ఉన్నటువంటి పార్టీ, ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన పార్టీ, పోరాట ఉద్యమాలతో లాఠీల తూటాలకు ఎదురొడ్డినటువంటి పార్టీ. కనుక మీ యొక్క ఇటువంటి చర్యల వల్ల మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ వెనుకడిగేసే ప్రసక్తి లేదు. మీరు ఏదైతే ఆరోపణలు చేసినరో అది మంచిది కాదనేటువంటి విధంగా చెప్పడం జరిగింది. చర్చలకు రమ్మన్నాడు. ఏం చెప్పిండు? నువ్వు ఐటీ పట్ల చర్చకు వస్తావా, మున్సిపల్ డెవలప్మెంట్ పట్ల చర్చకు వస్తావా, ప్రజా సమస్యల మీద చర్చకు వస్తారా, రండి అని చెప్పానంటే దానికి వచ్చి జవాబు చెప్పలేక, ప్రభుత్వంలో పరిపాలనటువంటి వాళ్ళు ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, విమర్శను ఒక సహేతుకతో స్వీకరించి సరైన విధంగా జవాబు ఇవ్వాలా. అంటే జవాబు చెప్పలేని పరిస్థితులలో, చర్చలకు రాని పరిస్థితులలో పిలిచినటువంటి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, గర్హిస్తూ వెంటనే బండి సంజయ్ నీకు ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా, ప్రజాసేవ చేయాలనేటువంటి భావన ఉన్నా మీ వాళ్ళను పోలీస్ స్టేషన్లలో వెళ్ళి లొంగిపోమని చెప్పాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. అటువంటి చర్యలు మళ్ళీ కాకుండా మీ యొక్క నిజాయితీ చాటుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే మీ యొక్క అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలు పెట్టని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్లో జరిగిన సంఘటన మీ అందరు గమనిస్తూ ఉన్నారు. మొట్టమొదల మీ ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక మెసేజ్ పంపిద్దాం మనం. मोदी जी, आपकी होम मिनिस्टर जिसकी कंट्रोल में पुलिस और लॉ एंड ऑर्डर रहती है, आपकी अपनी आप होम मिनिस्टर जिसके पास लॉ एंड ऑर्डर रहने चाहिए, आज उसी होम मिनिस्टर बंडी संजय साहब ने करीमनगर में एक गवर्नमेंट ऑफिस को तोड़ दिया. MLA ऑफिस, जो गवर्नमेंट की ऑफिस है, उस ऑफिस को आपकी MLA साहब, आपका मंत्री बंडी संजय साहब ने तोड़ दिया. ఎంత బాధాకరం అంటే